హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్సి వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ చాట్ చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్, టమాటో ముక్కలు మరియు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, ఉడికించుకున్న గ్రీన్ పీస్ తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉందండి. ఈవినింగ్ మనం స్కూల్ నుంచి పిల్లలు రాగానే చేసి పెడితే ఇది చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. అచ్చు స్ట్రీట్ స్టైల్లో చేసుకునే బండి మీద చేసే బఠానీ చాట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం తురిమిన క్యారెట్ని వేసుకుందాము. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ క్యారెట్ వేయడం వల్ల కూడా హెల్త్కి మంచిదేనండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సూపర్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్లోనే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఈ టమాటా కూడా కొంచెం మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఉడికించుకున్న బంగాళాదుంపని కూడా దాంట్లో యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఈ విధంగా 2 మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం కారానికి తగినంత కారం కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం అంతా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకుందాము.
ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో గ్రీన్ పీస్ వేయగానే. చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. బాగుంది ఫ్రెండ్స్. చాట్ అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. ఇప్పుడు తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 2 గ్లాస్ వాటర్ నేను వేసుకుంటున్నాను. అన్నీ ఉడికి మసాలా అన్నీ బాగా పట్టడం కోసం మనం వాటర్ని యాడ్ చేసుకున్నాము. చాట్ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనం చేసుకోవాలండి. అప్పుడే స్ట్రీట్ స్టైల్లో మనకి ఈ బఠానీ చాట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం దగ్గర పండిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా అలా మెదుపుకుంటూ ఉంటే అన్నీ కూడా ముక్క ముక్కలా ఉండకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నట్టు బాగా వస్తుంది చాట్. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా కొంచెం చిక్కబడుతుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా వచ్చింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ రెడీ అయినట్లేనండి. ఫైనల్గా కొత్తిమీరతో పైన చల్లుకుందామండి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మకాయని కట్ చేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా మనం దీనిలో యాడ్ చేసుకుందాము. ఈ లెమన్ వేయటం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాట్ అనేది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే ఈ మసాలా బఠానీ చాట్ అనేది రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. అంతే ఫ్రెండ్స్, సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంది స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.